ప్రపంచ కోటీశ్వరుల జాబితా మనకెప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. ఆ ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఉన్నటువంటి మహామహులైన కోటీశ్వరులు, ప్రపంచ కోటీశ్వరుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ చరిత్రలు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని చదవండి. అందులో ఒక సినిమా నటులు జాకీ చాన్ అంటాడు. అందులో ఒక వారన్ బఫెట్ ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో 2వ వాడిగా ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఇలాగ అనేక మంది ప్రపంచ కోటీశ్వరులు, మైక్రోసాఫ్ట్ అధినేత, వీళ్ళందరూ కూడా ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఉన్నటువంటి వారే. వీళ్ళ ముగింపులు ఎక్కడికి వచ్చాయి, ఎలాగొచ్చాయి అని చూడండి. ఆయన CEO పదవికి మైక్రోసాఫ్ట్కి రాజీనామా చేసేసాడు. ఇండియన్ ఆయిల్ కంపెనీ అధినేత వారన్ బఫెట్ తన ఆస్తిలో సంపాదించిన లక్షల కోట్లు సంపాదించి ఆయన కుటుంబం 84 మంది, ఆయన పిల్లలు, మనవరు, మనవరాండ్లు 84 మంది, 84 మందికి కూడా ఆయన ఆస్తిని అంతా కూడా 20% 84 మందికి కూడా వీలునామా రాసి 80% సేవార్థమైనటువంటి కార్యక్రమాలకు, చారిటీకి ఆయన అప్పగించేశాడు. అప్పుడు ప్రపంచ మీడియా ఆయన దగ్గరకు వెళ్ళి అడిగారు, ఏమండి మీరు ఇంత సంపాదించి, ఎంతో కష్టపడి సంపాదించి పైకి వచ్చారు, మరి మీ పిల్లలు ఎంతమంది ఉంటే మీరు వాళ్ళకి చెందాల్సింది 20% ఇచ్చి 80% మీరు ఎందుకు వదిలేశారండి అని అడిగారు. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు, నేను స్టార్ట్ అయింది 0 నుంచి, నా దగ్గర వ్యాపారానికి కనీసం పెట్టుబడి కూడా లేని సమయంలో నుంచి నేను ప్రారంభించబడ్డాను, ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 20% నా ఆస్తిలో నా పిల్లలైనటువంటి నా వంశమైన 84 మంది కూడా వీళ్ళిప్పుడు స్థిరపరచబడిన వ్యాపారాలను, మంచి కార్లలో, మంచి ఇళ్లలో వాళ్ళకున్నది డెవలప్ చేసుకోవడానికి అన్నీ అమర్చి ఇచ్చాను. అంతకు మించి ఎక్కువ ఇవ్వలే. దాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది. ఈ 80% కూడా వాళ్ళకి నేను ఇచ్చేసానంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ చేయడం చేత కాదు. ఎందుకంటే వాళ్ళ తరతరాలు తిన్నా వాళ్ళకి ఇంకా ఏ పని చేయవలసిన పని లేకుండా నేను ఇచ్చేస్తే వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఇంకా డబ్బిచ్చి పిల్లలను నేను పాడు చేసిన వాడిని అవుతాను, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసిన వాడిని అవుతాను, నా భవిష్యత్తు పాడు చేసుకున్నవాడిని అవుతాను. నాకు అలాంటి తండ్రిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదని ఆయన ప్రకటన చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. ఇంకొక ప్రపంచ కోటీశ్వరుడు ఉన్నాడు. ఆయన రోజు కూడా ఆయన కంపెనీలో వచ్చిన లాభాలను ప్రతిరోజు కూడా ఆయన చూసుకునేవాడంట. నెలలో ఆ లెక్కలు చూసేటప్పటికి ఆయనకు వచ్చిన లాభాలు ఎంత పెరిగినవి అనగానే ఆయన ఛాంబర్లోనికి వెళ్ళి కోటు తీసి డ్యాన్స్ వేసేవాడంట. డబ్బంట అంత పిచ్చి అంట. ఆఖరికి ఏమైపోయాడో తెలుసా? ఒక వింత రోగం సోకింది ఆయనకి. ముఖమంతా కురూపిగా మార్చబడిపోతున్నాడు. ఈ హైబ్రోస్ అన్నీ కూడా కురూపంగా మార్చబడిపోయి వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి. ఒక వికారమైన ముఖం అయిపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రపంచ డాక్టర్లు అందరూ ప్రయత్నించారు, ఎవరి వల్ల కాల. ఆఖరికి ఒక ఆయనతోనే ఉండి కొన్ని దినాలు ఆయనతో ట్రావెల్ చేసి విషయాన్ని గ్రహించుకుని అప్పుడు ఆయనకి సజెస్ట్ చేశాడు, నిన్ను మామూలు మనిషిగా చేస్తాను, కానీ నేను చెప్పినట్టు చేయాలన్నాడు. చెప్పండి, దీనికి మందు లేదు, వైద్యుడు లేడు, ఎవ్వరూ లేరు. నేను నీకు చెప్పే మాటను, నీ ఆఫీస్, నీ కంపెనీ, నీ వ్యాపారం, నీ లాభాలన్నీ, నీ లెక్కలు వదిలేయి. నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి నువ్వు ఒక్కడో కూర్చో, కాయగూరలు పండించుకో, ప్రశాంతంగా వండుకో, తిను, నీకు ఒక అసిస్టెంట్ని పెట్టుకో.
బాహ్య ప్రపంచముతో కానీ నీ కుటుంబముతో కానీ నీకు సంబంధం ఉండకూడదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలియకూడదు, నువ్వు తెలుసుకోకూడదు. ప్రశాంతంగా నిన్ను గురించి మాత్రమే, నీ మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలన్నాడు. నాకు నేను బ్రతకడం ముఖ్యం, నాకు కావాలి, అలాగని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలరా, ఎప్పుడూ బిజీగా ఉండి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇక్కడ ఎంత పంపించావు, అక్కడ ఎంత పెట్టి పెట్టావు, అక్కడేమైంది, ఇక్కడేమైంది అనుకునే వ్యక్తి ఒక్కసారి ఆ ప్రశాంత వాతావరణంలో తన జీవనాన్ని గడపడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులకే అతను కోల్పోయిన రూపం, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన ఆనందం తిరిగి అతనికి రావడం ప్రారంభించబడింది. పూర్తిగా మనిషి అద్భుతంగా కోలుకున్నాడు. అప్పుడు పరీక్షించడానికి వాళ్ళ పిల్లలను చూడడానికి అప్పుడు అనుమతించి ఈయన అన్నాడంట, వెళ్ళి మీ డాడీ దగ్గరికి చెప్పి ఆయన్ని పరీక్షించండి, ఆయన ఎలాగున్నాడో చూద్దాం అన్నప్పుడు వెళ్ళి అన్నారంట, డాడీ ఇదివరకు ఆయన 1 కోటి రూపాయలు నష్టపోయామంటే చాలా బాధపడిపోయాడంట. 1 కోటి రూపాయలు వచ్చిందంటే భలే ఆనందించేవాడంట. ఇంత నష్టం జరిగిందంటే ఒకసారి వ్యాపారంలో ఆయన కొన్ని రోజులు నిద్ర, భోజనం అన్నీ మానేశాడంట. ఒకసారి వెళ్ళి వీళ్ళు చెప్పారంట, డాడీ మీకు తెలుసా, మీరు ఇప్పుడు దాకా లోపల ఉండిపోయారు, మన వ్యాపారాలు నష్టపోయినాయి డాడీ కొన్ని అన్నారంట. అలాగా అన్నాడు. కాఫీ తాగుతారా, రండి, వేళకు భోజనం అయింది, మంచి తోటకూర భోంచేద్దాం, చాలా కూల్గా ప్రశాంతంగా. ఇంకొక మాట చెప్పారంట, అలాగా. ఎన్ని చెప్పినా ఆయనలో అసలు చలనమే లేదంట. దేవుని బిడ్డలారా, అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈయన పూర్తిగా కోలుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఏదైనా కలిసి వస్తుందంటే అయ్యో బాబోయ్ నిద్రపోతాం, ఆ సైకిల్ దొక్కేవా, అక్కడ అది కలిసి వస్తుందంటే ఇంకా ఇంటికి వచ్చేది ఉండదు. అక్కడి నుంచి అలాగా, అక్కడి నుంచి ఇలాగా, అది ఇది ఇది దేకెత్తావు, పాకెత్తావు. ఏదైనా పోయిందంటే ఇంకా లంకణాలు మొదలవుతాయి మనకి. వచ్చిందంటే పొంగిపోతావు, లేదంటే కృంగిపోతావు. దాని మీద ఆధారపడి ఉంటుందా నీ ఆనందం, దాని మీద ఆధారపడి ఉంటుందా నీ యొక్క ఆరోగ్యం, దీని మీద ఆధారపడిందా నీ బ్రతుకు? ఎందుకు ఇలాగైపోయావు? మనుషుల మీద ఆధారపడి ఎందుకు బ్రతుకుతున్నావు? డబ్బు మీద ఆధారపడి ఎందుకు బ్రతుకుతున్నావు? తుచ్చమైన లోక కోరికలను బట్టి ఎందుకు బ్రతుకుతున్నావు? విమర్శించారని కృంగిపోతున్నావు, పొగిడారని పొంగిపోతున్నావు. ఏంటి నీ బ్రతుకు నీ చేతుల్లో లేదా? ఏంటి నీ జీవితం నీ చేతుల్లో లేదా? ఏంటి నీ జీవితాన్ని నీ దేవుని చేతులకు నువ్వు అప్పగించుకోలేదా? ప్రతి ఒక్కడు ఎవరొకళ్ళు ఆనుకుని బ్రతకడమే. ఎవరొకరు వాళ్ళు లాగన్నారని ఏడవడం, వీళ్ళు అలాగన్నారన్నా అని సంతోషించడం, వాళ్ళ కనపడ్డారని నవ్వుకోవడం, వీళ్ళ కనపడలేదని ఏడవడం. ఏంటి బతుకు నీ చేతుల్లో లేదా? విలువ పెట్టి కొనబడిందా నువ్వు కాదా? నువ్వు యేసు రక్తం నీ కొరకు వెలగా అర్పించలేదా? నీకు నిన్ను సంతోషింప చేయాలంటే యేసు సంతోషపరచాలి. నువ్వు ఏడవాలంటే యేసు కొరకు, యేసు సేవ కొరకు, దేవునిలో బలంగా ఉండలేకపోతున్నానని ఏడవాలంతే. నా ఏడుపుకైనా కారణం నా ప్రభువు అవ్వాలి, నా సంతోషానికైనా నా కారణం నా ప్రభువు అవ్వాలి. నా ఆరోగ్యం ఆయనే, నా అనారోగ్యం ఆయనే, నా హెచ్చింపు ఆయనే, నా తగ్గింపు ఆయనే. క్రీస్తు కొరకు హెచ్చగలను, క్రీస్తు కొరకు తగ్గగలను. ఇలాంటి మానవ జీవితాన్ని మనుషుల వశము చేసి, ప్రకృతి సంబంధమైనటువంటి లోకాశల వశము చేసి, డబ్బు కొరకు, మనిషి కొరకు, లోకాశల కొరకు, తుచ్చమైన కోరికల కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా,